ఏపీపై ఉపరితల ఆవర్తన ఎఫెక్ట్ కంటిన్యూ అవుతోంది. ఉత్తర కర్ణాటక, గోవా మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఏపీలో మరో 2 రోజుల పాటు జోరుగా వానలు కురవనున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. పలు చోట్ల మాత్రం మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని చెబుతోంది. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఇవాళ ఏపీలో కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. చాలా చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ రెయిన్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా, అదేవిధంగా పార్తీపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైనటువంటి ఈదురుగాలులు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు ఉత్తరాంధ్ర అంతటా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. దాంతోపాటుగా కూడా కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలో, అదేవిధంగా గుంటూరు, విజయవాడ, కృష్ణా వంటి జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో అక్కడక్కడ ఒక తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ భావిస్తోంది. అయితే దీనికి సంబంధించి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతోపాటు కూడా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కలుగుతున్న నేపథ్యంలో ఈ వర్ష సూచన వాతావరణ శాఖ వెల్లడిస్తూ ఉంది. ఇప్పటికే ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఒక బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేది. అయితే అనూహ్యంగా కూడా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం తన దిశను మార్చుకుంటూ క్రమంగా కూడా మహారాష్ట్ర వైపు పయనిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాల ముప్పు కాస్త తగ్గినట్టే చెప్పుకోవాలి. ఒకవేళ తుఫాను ఏర్పడితే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు చాలా భీకరంగా కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అటు తుఫానుకు అనుకూలంగా వాతావరణం ఉంటే ఇటు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కలుగుతున్న నేపథ్యంలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అయితే ఆవర్తనం ఎప్పుడైతే దిశ మార్చుకుందో కాస్త వర్షాలు తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రోజు రేపు మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొన్ని ప్రాంతాల్లో కాస్త తెరపునిచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే నైరుతి ఋతుపవనాలు కేరళకు ఈ నెల 2-3 రోజుల్లో తాకే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ విశ్లేషిస్తుంది. కేరళను తాకిన తర్వాత క్రమంగా కూడా తెలుగు రాష్ట్రాల వైపు దేశమంతటా కూడా ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చేరుకునేసరికి దాదాపు 29-30వ తేదీల నాటికి నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కూడా మళ్ళీ వర్షాలు అనేవి భీకరంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే రాబోయే 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా ఒక వర్ష సూచన అనేది కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలు గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో, మంగళగిరి ప్రాంతంలో అత్యధిక శాతం వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. గత కొద్ది రోజుల్లో రికార్డు స్థాయిలో కూడా ఈ వర్షాలు కురిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవాళ రేపటికి సంబంధించి వాతావరణం అయితే సూచనలో భారీ వర్షాలు కురిసే అవకాశమే ఉంటుంది. రాయలసీమకు మాత్రమే కాస్త తెరుపునిచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ భావిస్తుంది. అయితే ఈ నైరుతి ఋతుపవనాలు క్రమంగా కూడా అంతా చురుగ్గా ఇప్పుడున్నటువంటి వేగంతోనే కొనసాగితే కనుక విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు కూడా మే 30వ తేదీ, జూన్ 1వ తేదీ నాటికి క్రమంగా యాక్చువల్గా కేరళను తాకే అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా. అయితే ఈసారి అనూహ్యంగా వాతావరణం పరిస్థితులు ఒకసారిగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఏదైతే మండు వేసవి 20వ తేదీతోనే ముగిసిపోయినట్టు అయింది. గత కొద్ది రోజులుగా కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 40 దాటి ఉష్ణోగ్రతలు నమోదవ్వాల్సిన పరిస్థితుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకసారి వాతావరణం అంతా కూడా మారి అనుకూలంగా రైతులకి అనుకూలంగా మారడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమ, థ్యాంక్ యూ విక్రమ్.